హాయ్ ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ తన్మయ్, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనము ఎపిలెప్సీ గురించి చూద్దాము. ఈ ఎపిలెప్సీ అనగా ఏమంటే మూర్ఛ వ్యాధి అండ్ ఫిట్స్ అనమాట. ఇవి దేని వల్ల ఎక్కువ వస్తాయి? దీని మెయిన్ కాజెస్ ఏంటంటే ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వస్తాయండి. దానికి ఏజ్ రిలేటెడ్ అయితే ఏముండదు. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటాయంటే హైపోక్సియా అండ్ హైపోగ్లైసేమియా వల్ల, అంటే వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ అవడం వల్ల, ఇంకా కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, అంటే మెనింజైటిస్ అండ్ ఎన్సెఫలైటిస్ వల్ల కూడా ఎపిలెప్సీ రావడం అయితే జరుగుతుంది. ఇంకొంతమందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు కూడా మనము ఈ ఎపిలెప్సీ అనేది చూస్తూ ఉంటామండి. ఇంకా చిన్నపిల్లల్లో అయితే 5 to 9 ఇయర్స్ ఏజ్లోపు హై ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనం వాయ అంటాము, వాయలాగా వచ్చింది అనేసి అంటాం కదా, అప్పుడు కూడా మనం ఎపిలెప్సీ చూడడం అయితే జరుగుతుంది. వీటి వల్ల మనకి ఎపిలెప్సీ రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనము దీని సిమ్టమ్స్ ఏంటంటే, ఎపిలెప్సీ రావడం ముందు మనకు కొన్ని సిమ్టమ్స్ అయితే వస్తాయండి. దాన్ని మనం ఔరా అనేసి అంటాము. ఈ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫియర్నెస్, ఎక్కువగా భయపడ్డము, భయంగా ఉండటము, గుండె దడగా ఉండటము, పాల్పిటేషన్స్ అంటాము. ఇంకా మనకు వర్టిగో అంటే కళ్ళు తిరగడము, డిజీనెస్గా ఉండటము, వామిటింగ్స్ అవ్వడము, హెడేక్గా ఉండటము, సివియర్ హెడేక్గా ఉండటము, ఇంకా హాలోజినేషన్స్. ఇదైతే మెయిన్ సిమ్టమ్ అండి మన ఎపిలెప్సీలో. హాలోజినేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. అంటే ఈ హాలోజినేషన్స్ అంటే ఏమంటే, మన పక్క ఎవరు లేకున్నా ఉన్నట్టుగా ఊహించుకొని వాళ్ళతో మాట్లాడడము, అంటే మన ఎదురుగా ఏది వస్తువు లేకున్నా ఆ వస్తువు ఉన్నట్టు వాళ్ళకి కనిపించటము. ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్స్ మనకు జరిగినప్పుడు ఇంతకుముందే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినట్టుగా అనిపించడము, ఇలాంటి హాలోజినేషన్స్ కూడా ఉంటాయండి. ఇవి మన ఎపిలెప్సీ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. తర్వాత ఎపిలెప్సీ మన కళ్ళ ముందు ఎవరికైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్ తీసుకెళ్ళాలి. తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళు కాళ్ళు చేతులు వాళ్ళ కంట్రోల్లో ఉండవు కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఏవైనా వాళ్ళ కాళ్ళు చేతులు గట్టిగా ఆడించినప్పుడు వాళ్ళకి ఏవి గుచ్చుకోకుండా, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటివి ఏం లేకుండా మంచి స్పేస్ ఉండే దగ్గర, అంటే సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏం చేస్తామంటే, మనము వాళ్ళు చేతులు కాళ్ళు వాళ్ళ కంట్రోల్ లేకుండా గట్టిగా ఆడించినప్పుడు వాళ్ళ చేతులు పట్టుకోవడం గట్టిగా, అంటే వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకోవడం అలాంటివి చేస్తుంటాం. అలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి బ్రిస్ట్ హెయిర్ నెట్ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట గట్టిగా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు. అలాంటివి అయితే అస్సలు చేయకూడదు అనమాట. మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా 1 or 2 minutes వాళ్ళకి ఫిట్స్ అనేవి ఆగిపోతాయి. సో మనం అలాంటివి ఏం చేయకూడదు. ఓకేనా? మన ఫిట్స్ వచ్చినప్పుడు మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని తీసుకెళ్ళడానికి, వాళ్ళకి మంచి సేఫ్ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి ట్రై చేయండి.